వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చింది. 10వ తరగతి మరియు మెకానిక్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. బీటెక్ ఆధారంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ చేసిన అభ్యర్థులు. అలాగే జీతం చూసుకుంటే 45,000 పైన ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో లిమిటెడ్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 30వ తారీఖు ఏప్రిల్ 30 తారీఖున ఉంటుంది లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి. డిపార్ట్మెంట్ చూసుకుంటే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంట్లో గేట్ ఆధారంగా, స్కోర్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తూ ఇంటర్వ్యూకి పిలుస్తారు. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. లైక్ కూడా చేయండి. అలా గేట్ ఆధారంగా ఈ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ గేట్ 2024, 25, 26 సంవత్సరంలో అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తే తర్వాత ఇంటర్వ్యూ కాల్ పిలుస్తారు. ఆఫీసులో వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ npcilcareer.co.in NPCLలో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. క్లోజ్ చూసుకుంటే ఏప్రిల్ 30 తారీఖున లాస్ట్ డేట్. చాలా తక్కువ టైం ఉంది. త్వరగా అప్లై చేసుకోండి. మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అలాగే కేటగిరీ వైజ్గా పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ న్యూ వేకెన్సీస్ చూసుకుంటే కరెంట్ వేకెన్సీస్ 314. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు 16 పోస్టులు ఉన్నాయి. టోటల్ 330 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా చూడండి. ఇక్కడ 26 పోస్టులు జనరల్ కేటగిరీస్. టోటల్ జనరల్ కేటగిరీ 126 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ 31 పోస్టులు, ఎస్సీ 52, ఎస్టీ 24 పోస్టులు ఉన్నాయి. ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 97 పోస్టులు ఉన్నాయి. ఇంకా చూసుకునే డిపార్ట్మెంట్ ఆధారంగా మెకానికల్కి ఎన్ని ఉన్నాయి పోస్టులు చూసుకుందాం. అంటే కేటగిరీ వైజ్గా పోస్టులు ఎన్నో చూసుకుందాం. ఇప్పుడు మెకానికల్ 125 పోస్టులు ఉన్నాయి. కెమికల్లో 40 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 45, ఎలక్ట్రానిక్స్లో 50 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 50 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో 15 పోస్టులు ఉన్నాయి. సివిల్లో 35 పోస్టులు ఉన్నాయి. టోటల్ చూసుకుని 330 పోస్టులు. జనరల్ కేటగిరీస్ కోసం 126 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 31, ఎస్సీ 52, ఎస్టీ 24 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 97 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు బ్లైండ్ అండ్ లో విజన్ కలిగిన అభ్యర్థులు. కరెంట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ కరెంట్ వేకెన్సీ 4 ఉన్నాయి. బ్యాక్లాగ్ 3 ఉన్నాయి. అలాగే 1 ఆర్మ్, ఒక లెగ్, ఒక లెప్రసీ ఏసిడెడ్ కలిగిన అభ్యర్థులకు టోటల్ కరెంట్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. 0 బ్యాక్లాగ్ పోస్టులు లేవు. మెంటల్ ఇల్నెస్ కలిగిన అభ్యర్థులకు, అలాగే మల్టిపుల్ డిజబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు 4 పోస్టులు. బ్యాక్లాగ్ 9 పోస్టులు. టోటల్ 15 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ 16 పోస్టులు ఉన్నాయి టోటల్.
పీడబ్ల్యూ బీడీ కలిగిన అభ్యర్థులకు ఈ పోస్టులు స్పెషల్గా. ఇక్కడ ఫీజు చూసుకుంటే ఫీజ్ నాన్ రిఫండబుల్. మేల్స్ ఎవరైతే మేల్స్ అభ్యర్థులకు కేటగిరీ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు మొత్తం 500 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూ డిఫెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఎన్పిసిఎల్లో పనిచేస్తున్న అభ్యర్థులు వాళ్ళ పిల్లలకు ఎగ్జామ్టెడ్ ఫీజు ఉండదు. ఎలిజిబిలిటీ చూసుకోండి. ఇక్కడ క్రైటీరియా ఇక్కడ ఎవరైతే అభ్యర్థి బీఈ లేదా బీటెక్ బీఎస్సీ 60% మార్క్తో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎవరైతే అప్లికేషన్ మస్ట్ బి 6 గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. 2024-26 గేట్ సమ్ డిగ్రీ క్వాలిఫికేషన్లో మిమ్మల్ని బీటెక్లో క్వాలిఫై అయి ఉండాలి. ఆ మార్క్స్ ఆధారంగా మేము షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మెకానికల్ ప్రొడక్షన్స్ అలాగే డిపార్ట్మెంట్ చూసుకుంటే ఏ డిసిప్లిన్లో కెమికల్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ కంట్రోల్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇవాళ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సివిల్ అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ జనరల్ క్యాండిడేట్ చూసుకుంటే ఇక్కడ 26 years, ఓబీసీ 3 years ఎక్స్టెన్షన్ ఉండదు. 29 + 3 years మీన్స్ 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ 31 అప్పర్ ఏజ్ లిమిట్ 5 years ఎక్స్పీరియన్స్ అంటే 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. బెంచ్ మార్క్ డిజబిలిటీ 10 years వరకు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ట్రా. అలాగే పీడబ్ల్యూబీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఓబీసీ నాన్ క్రిమినల్ 39 years. అలాగే పీడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ 36 years. శాలరీ చూసుకుంటే పర్ మంత్ స్టైపెండ్ 74,000 పైన ఉంటుంది. ఆన్ అలవెన్సెస్ చూసుకుంటే 30,000 ఉంటుంది. వన్ టైం బుక్ అలవెన్సెస్ అన్నీ కలిపి మొత్తం మంత్లీ స్టైపెండ్ 74,000 వరకు ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. పే లెవెల్ చూసుకుంటే మ్యాక్సిమం 10th పే లెవెల్, ఉంటుంది. మినిమం 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది. అలవెన్సెస్ డిఆర్ఎస్ అలవెన్సెస్ 58% పే ఉంటుంది మనకు. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్నీ కల్పిస్తారు అక్కడ మిమ్మల్ని. ట్రాన్స్పోర్ట్, హౌస్ రెంట్ అలవెన్సెస్, అకామిడేషన్ ఫెసిలిటీస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్ యాన్యువల్ ఉంటాయి. మొత్తం ప్రొవైడ్ చేస్తారు. మిమ్మల్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఇవి మొత్తం ఫెసిలిటీస్ లీవ్ ట్రావెల్ అలవెన్సెస్, అలాగే
మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఫర్ టౌన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్స్ అసిస్టెంట్, టీవీ చార్జెస్, మొబైల్ చార్జెస్, న్యూస్ పేపర్ మొత్తం చార్జెస్ మొత్తం పంపిస్తారు, మిమ్మల్ని కల్పిస్తారు. క్యాంటీన్ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఉంటాయి, పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, మీకు లోన్స్, అడ్వాన్స్ ఇంట్రెస్ట్, బ్యాంకింగ్ స్కోర్ ఉంటాయి మిమ్మల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసినందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియో చేయడానికి థ్యాంక్ యూ.